Good afternoon, children. Fourth class social studies. Fourth class social studies. Our lesson is fourth unit, 11th lesson. Amma. Our heritage. Our heritage. We started this lesson. Okay. Already we started this lesson. Our heritage. Our heritage. The lesson name is our heritage. There are two types of heritage. One is natural heritage and cultural heritage. Okay, children. Natural heritage means which is created in the nature naturally. Okay, for example, forest, animal, birds, rivers, monuments, mountains, not monuments. Non-monuments include in the cultural. Mountains, valleys and minerals, etc. These are the natural heritage. And cultural heritage. Cultural heritage includes monuments, historical buildings, inscriptions, paintings, dance, music, literature, oral tradition as well as rituals and customs. Already we started architecture and sculpture. Now we can go through the paintings. Okay. So many are there. Konark temple, Hindu rulers and Muslim rulers, British rulers has made so many building or historical monuments in our India. Okay, now we can go through the paintings. Painting is an important medium of expression with showing, with see. మనం చూడగానే ఇది తెలిసిపోతుంది. ఏది ఇది మనకు ఇది మీనాక్షి టెంపుల్. It is a painting is one of the painting is important medium of expression. ఇది చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు మన ఫోటో చూసుకున్నప్పుడు నేను చాలా స్మార్ట్ ఉన్నాను. అరే నువ్వు టుడే యు ఆర్ లుకింగ్ సో క్యూట్. ఎలా చూసుకుంటున్నాం ఇప్పుడు? ఇంతకుముందు ఫొటోస్ తీయవాళ్ళం. నౌ వీఆర్ సెల్ ఫోన్లో టక్కుని తీసుకోవాలి, చూసుకోవాలి. టుడే ఐఎమ్ లుకింగ్ వెరీ క్యూట్. ఓకేనా? పెయింటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇది చూడగానే మనకు తెలిసిపోతుంది పెయింటింగ్. అరే ఏమేసావు దాన్ని, ఏమేయాలనుకున్నావు? హనుమంతుడా? అరే కోతి తయారైంది అది. ఓకేనా? ఖాస్ ఇద్దామనుకున్నావా దానికి అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది చూడగానే వీ కెన్ ఫైండ్ వాట్ ఇట్ ఈస్. ఓకేనా? అండ్ ఇండియన్ పెయింటింగ్స్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్స్. ద ముఘల్స్ బ్రాట్ ద పర్షియన్ ఆర్టిస్ట్ విత్ దెమ్. ముఘల్స్ బ్రాట్ పర్షియన్ ఆర్టిస్ట్ విత్ దెమ్. ముఘల్స్ వచ్చేటప్పుడు పర్షియన్ ఆర్టిస్ట్ వాళ్ళతో పాటు వీళ్ళ ఏమంటారు ప్యాలెస్కి తెచ్చుకున్నారు. దీస్ ఆర్టిస్ట్ మేడ్ మినియేచర్ పెయింటింగ్స్ దట్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా. మినియేచర్ పెయింటింగ్ అంటే ఇప్పుడు మనకు అన్ని మొత్తం ఏవి విజువల్, వీడియోవి లేకపోతే ఏవి గ్రాఫిక్ వస్తున్నాయి. అలా కాకుండా మినియేచర్ పెయింటింగ్ అంటే లైక్ దిస్. దీనికి ఇప్పుడు ఈ పిక్చర్కి డిఫరెంట్ కనబడుతుందా? ఇట్ ఈస్ అ ఫోటోగ్రాఫ్. ఇట్ ఈస్ ఎ ఫోటోగ్రాఫ్. ఇక్కడ మనం వీఆర్ సీయింగ్ దిస్ లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్ చూస్తున్నారమ్మా? ఇట్ ఈస్ ఏ ఫోటోగ్రాఫ్. ఇట్ ఈస్ నాట్ ఏ మినియేచర్ పెయింటింగ్. ఇది పెయింటింగ్ కాదు. ఇదో చూడండి, ఇట్ ఈస్ పిక్చర్. ఓకేనా? నీ యొక్క ఇప్పుడు మనం సెల్ఫీ దిగితే ఫోటో ఎలా ఉంటుందో అలాంటిది. పెయింటింగ్ అంటే మన బొమ్మ గీయడం. మనం ఇదో ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఎ పెయింటింగ్. ఇట్ ఈస్ ఎ మినియేచర్ పెయింటింగ్. మినియేచర్ పెయింటింగ్. ఓకే, మినియేచర్ పెయింటింగ్. ఇది పెయింటింగ్ వేసింది. ఇది పెయింటింగ్ వేసిన పిక్చర్ తీసుకున్నారు. ఇదేమో ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్షన్, ఒక పిక్చర్, డైరెక్ట్ పిక్చర్ తీసింది. ఇది పెయింటింగ్. దిస్ ఈజ్ ఎ మినియేచర్ పెయింటింగ్. ఓకే, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ బిట్వీన్ ఫోటోగ్రాఫ్ అండ్ పెయింటింగ్. నో Persian artists with them, these artists made miniature paintings. Miniature paintings బొమ్మల పైన లేకపోతే కార్డ్బోర్డ్స్ పైన చాలా బాగుంటుంది. అవి మినియేచర్ పెయింటింగ్.
కొన్ని దేవతామూర్తుల పెయింటింగ్స్. ఓకే, ఇది చూసి మీకు ఏం తెలుస్తుంది? జోధా అక్బర్, అక్బర్ ద గ్రేట్. ఓకే, it is a miniature painting that are very popular in India. The theme of these paintings are miniatures are very small version of court battles. ఏమేమి వేస్తారు దీంట్లో? మినియేచర్ పెయింటింగ్ లో కోర్ట్ బ్యాటిల్స్, హంటింగ్ సీన్స్, ల్యాండ్స్కేప్స్, స్టోరీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ రామాయణ. రాధాకృష్ణ పెయింటింగ్ ఎక్కువ ఉంటుంది. రాధాకృష్ణ పెయింటింగ్ చాలా మటుకు మినియేచర్ పెయింటింగ్ ఉంటుంది. అండ్ రామాయణ అండ్ ద మహాభారత, దీస్ వర్ మేడ్ ఇన్ ద మినియేచర్ పెయింటింగ్ లో ఎక్కువ మటుకు ఇవి రామాయణ, మహాభారత, ద స్టోరీ ఆఫ్ లార్డ్ రామ అండ్ కృష్ణ, రాధాకృష్ణ పిక్చర్ ఎక్కువ మటుకు మినియేచర్ పెయింటింగ్ లో ఉంటుంది. ద మోస్ట్ ఫేమస్ అండ్ ఫైనెస్ట్ పెయింటింగ్ క్యాన్ బి అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ పైన మోస్ట్ ఫేమస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆన్ ద అజంతా ఎల్లోరా. అజంతా కేవ్స్, అజంతా గుహలు అంటారా, అజంతా ఎల్లోరా గుహలు అంటారా, అందులో ఒకటి అజంతా కేవ్స్ పైన. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పిక్చర్ అండ్ ఫేమస్ పెయింటింగ్ ఆన్ ద అజంతా కేవ్స్. దే డిపిక్ట్ సీన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ. అది దానిపైన ఏం వేశారు? ద లైఫ్ స్టోరీ ఆఫ్ బుద్ధ. అది ఏం డిపిక్ట్ చేస్తుంది? ద లైఫ్ స్టోరీ ఆఫ్ గౌతమ బుద్ధ. అండ్ వన్ మోర్ ఇస్ డాన్స్ అండ్ మ్యూజిక్. దీస్ ఆల్ ఆర్ ద కల్చరల్ హెరిటేజ్. ఇది మనం క్రియేట్ చేసుకునేమా? న్యాచురల్ అంటే మౌంటైన్స్, రివర్స్, వ్యాలీస్, ఫారెస్ట్, యానిమల్, ప్లాంట్స్ మనం ఇప్పుడు కొన్ని పెడుతున్నాం. దీస్ ఆల్ ఆర్ ద న్యాచురల్. అంటే డాన్స్, మ్యూజిక్ అండ్ పెయింటింగ్ అండ్ ఆర్కిటెక్చర్, దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద ఏంటది? కల్చరల్ హెరిటేజ్. వన్ మోర్ ఇస్ డాన్స్ అండ్ మ్యూజిక్. Dance and music are an important part of Indian cultural life. In India, there are two types of dances. Dance and music are very important part of Indian people. Okay, nowadays so many are becoming singers, so many are becoming as a dancer. Dijodi, Paduta Tiyega, Sarigama, ఎన్నో programs we can watching in television also. ఎవరైతే నేర్చుకుంటున్నారో these people are becoming very good in their professions. They are becoming as good dancers and good singers. It is one of the important part of Indian people. So many people are attracting. So many people are interesting to watch and learn to music and dance. Okay, there are two types of dances. In the dance form, there are two types. Dance are two types. One is classical dance or folk dance. In music also, okay, the dances are two types: classical dance and folk dance. Folk dances are performed by a group of people. Folk dances single ga cheyaramma. Folk dances performed by a group of people. Most Indian folk dancers are connected with some occasions like a wedding, a feast, a festival, or the birth of a child. Most Indian folk dancers ఎక్కుమటుకు ఎలాంటి అకేషన్లలో చేస్తారు? ఆర్ కనెక్టెడ్ విత్ ఎక్కుమటుకు ఎలాంటివి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటివి చూపిస్తారంటే మళ్ళీ వాట్ ఈస్ ద కనెక్టెడ్ ద అకేషన్, ఎలాంటి అకేషన్లో ఫోక్ డాన్స్ చేస్తుంటారంటే వెడ్డింగ్లో. ఇప్పుడు పెళ్లిళ్ళల్లో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఆల్సో డాన్సింగ్. అయ్యో డాన్స్ రాదా పెళ్లి కూతురికి, అయ్యో అబ్బాయికి డాన్స్ రాదా, అలా పాపులర్ అయిపోయింది డాన్స్. ఓకే, ఫోక్ డాన్స్ అని వెన్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నవ్వే ఇన్ ది స్పాంటేనియస్గా ఇప్పుడు మనకి ఇప్పుడు పక్కన ఏదో అకేషన్ జరుగుతుంది, సెలబ్రేషన్ జరుగుతుంది, వాళ్ళు డీజే పెట్టారు, ఆటోమేటికల్లీ మన ఫీట్ రిథమెటికల్లీ మనం మూవ్ చేస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ అ ఫోక్ డాన్స్. ఫోక్ ఇట్ మే బి కనెక్టింగ్ ద అకేషన్ లైక్ ఎ వెడ్డింగ్, ఎ ఫెస్టివల్ ఆర్ ఎ బర్త్ ఆఫ్ ఎ చైల్డ్. పీపుల్ సెలబ్రేట్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ సీజన్ విత్ ఫోక్ డాన్సెస్. ఇది టు షో దేర్, టు ఎక్స్ప్రెస్ దేర్ హ్యాపీనెస్, ఎక్స్ప్రెస్ దేర్.
ఇప్పుడు పెళ్ళి ఉంది, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత హడావిడి అంతా అయిపోతుంది, అందరు కలిసి ఉన్నారు కదా, పెళ్లి కూతురు వచ్చేసింది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారు, చక్కగా టిఫిన్ చేసిన తర్వాత హాయిగా డీజే పెట్టుకోవాలి, దుంకాలి. టు సెలబ్రేట్, టు ఎంజాయ్, టు ఎక్స్ప్రెస్ దేర్ హ్యాపీనెస్ కదా. ఇలాంటి బర్త్ ఆఫ్ ఎ చైల్డ్, బరాత్ తీసుకొస్తారు, పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నారు, రింగ రింగ డింగ డింగ తీన్ మారగొట్టాలి, డ్యాన్స్ ఆడాలి. ఇట్ ఈస్ అ ఫోక్ డ్యాన్స్. అంటే వితౌట్ ఎనీ ఏమంటారంటే వితౌట్ ఎనీ ఒక గైడెన్స్ లేకుండా స్పాంటేనియస్గా కూడా చేయొచ్చు, విత్ గైడెన్స్ ఆల్సో వీ కెన్ డూ. ఓకేనా? ఇట్ ఈస్ ఎ ఫోక్ డ్యాన్స్. పీపుల్ సెలబ్రేట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ సీజన్ విత్ ఫోక్ డాన్సెస్. కొన్ని ఏరియాలలో పీపుల్ సెలబ్రేట్ ఎ న్యూ సీజన్ విత్ ఫోక్ డాన్సెస్. ఫోక్ డాన్సెస్ ఆల్సో మార్క్ హార్వెస్టింగ్ ఆఫ్ క్రాప్స్. సమ్ ఇండియన్ ఫోక్ డాన్సెస్ ఆర్, మరి ఫోక్ డాన్సెస్ ఇండియన్ ఎప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు కూడా ద పీపుల్ కెన్ ఎంజాయ్. ఎంత సంతోషంతో పంటను ఇంటికి తీసుకొచ్చి దే సెలబ్రేట్. వాట్ ఆర్ దీస్ ఫోక్ డాన్సెస్ ఇన్ అవర్ ఇండియా? ఇవి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క స్టేట్లో పిలుస్తారమ్మా. గర్బా డాన్స్, గుజరాత్. ఇట్ ఈస్ ఏ గర్బా డాన్స్. గుజరాత్లో ఏంటది ఫోక్ డాన్సెస్ ఏంటండి? గర్బా డాన్స్. ఎక్కడ? ఇన్ గుజరాత్. ఓకే. అండ్ ఘూమర్, घूमर राजस्थान. and भांगड़ा पंजाब. okay, here it is. These are the, here it is. ಇದು గర్బా డ్యాన్స్ గుజరాత్. చూస్తున్నారమ్మా? ఓకే. హౌ దే ఆర్ డ్రెస్సింగ్, వెరీ కలర్ఫుల్ డ్యాన్స్, కలర్ఫుల్ డ్రెస్సెస్. అండ్ హియర్ ఇట్ ఈస్ ఘూమర్ డ్యాన్స్. घूमर 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 డాన్స్. ఎంత బాగా ఆడుతున్నారు వాళ్ళు. ఓకే, హౌ నైస్లీ దే ఆర్. అండ్ హియర్ ఇట్ ఈస్ భాంగ్రా. ఓకే, భాంగ్రా డాన్స్. దీస్ ఆల్ ఆర్ ఇన్ పంజాబ్. జెంట్స్ కూడా చేస్తుంటారు. ఇది బల్లె బల్లె డాన్స్ అంటారు చూడండి. బల్లె బల్లె, ఏ బల్లె బల్లె. బాయ్స్ అయితే చేతికి కర్చీస్ కట్టుకొని బల్లె బల్లె ఆడతారు. దీస్ ఆర్ ద ఫోక్ డాన్సెస్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్ అమ్మా. అండ్ వన్ మోర్ ఇస్ క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్సెస్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫోక్ డాన్సెస్. దే రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఫోక్ డాన్సెస్ ఆ పాటకి ఆ రిథమ్కి మనకు వచ్చిన స్టెప్, ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టెప్స్. ఎవరికి వచ్చిన స్టెప్ వాళ్ళు వేసుకోవచ్చు. బట్ it is a classical dance is quite different from the folk dance. Why? Because they require a lot of training. దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ they need a teacher for give the training to them. Need a teacher to train them. దేనికది? దాంట్లో ఏంటంటే ఒక 10 జతులు ఉంటాయి, 12 జతులు ఉంటాయి ముద్రలు. వాటిని గెస్చర్స్ అంటారు. అది నేర్చుకోవడానికే ఇట్ విల్ టేక్ 1 or 2 years ఫర్ దెమ్. ఓకేనా? క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్ విత్ ఇన్ 1 hour వీ కెన్ డాన్స్, వీ కెన్ ట్రైన్. బట్ క్లాసికల్ డాన్స్ నీడ్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఇట్ రిక్వైర్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ టు ప్రాక్టీస్. ఈచ్ మూమెంట్ అండ్ గెస్చర్స్ ఆఫ్ ద డాన్స్ హ్యాస్ సమ్ మీనింగ్. ఓకే, దే ఆర్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ బీట్స్ అండ్ రిథమ్. The major classical dances are, మరి ప్రతి గెస్చర్స్ అని చెప్పాను కదా, ఇట్ ఈస్ ఏ 12 ముద్రాస్ అంటారు వాటిని. ముద్రాలు అంటే గెస్చర్స్ అంటారు వాటిని. 12 ఉంటాయి. ఆ ఒక్కొక్క 1 గెస్చర్ ఇండికేట్ 1 ఆఫ్ ద మీనింగ్. ఒక్కొక్క గెస్చర్ మనం ముద్ర చూసామంటే ఒకటి శాంతం, ఒకటి ఉగ్రరూపం, ఎన్నో రూపాలు దాంట్లో ముద్రలు ఉంటాయి. విత్ దట్ గెస్చర్స్
they can perform. It can make a lot of time to train the classical dances. Okay, they are based on specific beats and rhythms. The major classical dances. Here also the classical dances have a different names in the different states. Okay, here it is. I'll show in your textbook. It is page number 71. Here it is. It is. Okay. భరతనాట్యం. మనం అన్ని డాన్సెస్ భరతనాట్యం అనుకుంటాము, కానీ సపరేట్ ఇట్ ఈజ్ ఇన్ తమిళనాడు. భరతనాట్యం ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్. క్లాసికల్ డాన్స్కి తమిళనాడులో పర్ఫామ్ చేసే డాన్స్ని భరతనాట్యం. ఓకే చిల్డ్రన్, ఇట్ ఈజ్ ఏ భరతనాట్యం. ఓకే, ఇన్ తమిళనాడు. అండ్ హియర్ ఇట్ ఈజ్ కథక్కలి, Kerala. Kathakali, Kerala. And here it is Mohiniyattam. Mohiniyattam, Kerala Kutti. Okay, it is also in Kerala. Okay, children. Mohiniyattam. And this is Kathakali. It is also in Kerala. Okay. And here it is Bharatanatyam, and here it is Odissi. It is in Odisha. Okay, Odisha lo Odissi dance. Okay, here it is Kuchipudi. చూడండి, కూచిపూడి. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్ కథక్. ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ ద డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. It has a different dance forms in the different states of India. There are two types of dances, classical dance and folk dance, and music also. One more is music. One more is music. Music. India has a rich tradition of classical music. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఏది జానపద గేయాలు. ఓకేనా, జానపద గేయాలు ఎక్కువ మట్టుకు ఉంటున్నాయి, కానీ ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ట్రెడిషన్ ఆఫ్ క్లాసికల్ డాన్స్. క్లాసికల్ మ్యూజిక్. క్లాసికల్ మ్యూజిక్ హ్యాస్ టూ స్టైల్స్, క్లాసికల్ మ్యూజిక్ అండ్ ఫోక్ మ్యూజిక్. మరి క్లాసికల్ మ్యూజిక్ ఆల్సో హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ. వన్ ఈజ్ Hindustani music and Carnatic music. Hindustani music and Carnatic music. Okay. However, both these styles of music are based on ragas. Mari dance has described in the gesture, in the form of gestures, and this music ragas. There are 7 ragas, sapta swaralu. Sa, ri, ga, ma, pa, da, ni. Sapta swaralu, sapta అంటే 7. Sa, ri, ga, ma, pa, da, ni. There are 7 ragas are there. Those are called sapta swaras. What is that? Sapta swaras. Sapta swaras. Sapta means 7. Swaras means ragas. There are 7 ragas are there in the music and 12 gestures in the dance. Initially classical music was confined to the temples. ఎక్కువ మటుకు ఇవి టెంపుల్స్ లలో పర్ఫామ్ చేస్తారమ్మా. Later it was introduced to people and anyone could sing it. Nowadays so many are interested to listen the classical music. ఎస్పెషల్లీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే రవీంద్ర భారతి, లేకపోతే ఇంకేమన్నా పెద్ద పెద్ద మినిస్టర్స్ వెల్కమింగ్ సాంగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నా కల్చరల్ యాక్టివిటీస్లో ఇలా క్లాసికల్ మ్యూజిక్
ద గుడ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు క్లాసికల్ డాన్స్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ ఆల్సో విల్ పర్ఫార్మ్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్. కానీ నవడేస్ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫోక్ డాన్సెస్. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ ధూమ్ ధూమ్ ఉంటుంది కదా, కాబట్టి ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోక్ మ్యూజిక్. క్లాసికల్ ఈజ్ ఎ మెలోడియస్. మళ్ళీ చాలా మంది ఇప్పుడు నవడేస్ ఆల్సో సో మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్లాసికల్కి వెళ్తూనే ఉన్నారు. మళ్ళీ ఇట్ విల్ గివ్ వెరీ పీస్ఫుల్. ఇదేంటి ఫోక్ డాన్స్ ఎప్పుడు హడావిడి ఉంటుంది. క్లాసికల్ మ్యూజిక్ ఇట్ విల్ గివ్ అస్ వెరీ mental peaceness. Okay, mentally it will keep us mentally peaceful. Initially classical music was confined to the temples. Later it was introduced to people and anyone could sing it. Instruments used in classical music. మరి క్లాసికల్ మ్యూజిక్ కి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే వీణా, సితార్, సరోద్, ఫ్లూట్, తబ్లా అండ్ మృదంగం. ఓకే, దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద క్లాసికల్ మ్యూజిక్. అండ్ వన్ మోర్ ఈస్ లిటరేచర్. లిటరేచర్ అంటే మంచి బుక్స్. ఓకేనా, వాటిని ఏమంటారంటే సాహిత్యం, తెలుగులో సాహిత్యం అంటారు లిటరేచర్. అవర్ హెరిటేజ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఏ రిచ్ కలెక్షన్ ఆఫ్ లిటరేచర్, ఏ గుడ్ బుక్స్, నాట్ దిస్ ఏంది వీక్లీస్ అట్లాంటివి కాదమ్మా. గుడ్ బుక్స్ అంటే జస్ట్ లైక్ వేదాస్ అండ్ వేదాస్ లాంటివి. ఓకే, good collection, rich collection of literature. India has a rich collection of ancient literature which includes both religious and non-religious literature. The Ramayana, Mahabharata, Vedas, Upanishads and the Puranas are included in the religious literature. Ramayana, Mahabharata, Vedalu, Puranalu ఇవన్నీ include in the literature. Not these comic books, jokes books, అవి వేరు. ఓకేనా, లిటరేచర్ అంటే మంచి మంచి గ్రేట్ బుక్స్ అన్నమాట. ఓకే, నాన్ రిలీజియస్ లిటరేచర్ ఇంక్లూడ్స్ స్టోరీస్, ఫోక్ టైల్స్, డ్రామాస్, పోయమ్స్ ఎట్సెట్రా బై ఫేమస్ ఆథర్స్. హూ ఆర్ రైటింగ్ దీస్ బుక్స్? దోస్ ఆర్ కాల్డ్ ఆథర్. ఆథర్ అంటే రైటర్, మంచి బుక్స్ రాసే వాళ్ళని ఆథర్ అంటారు. ఓకే, who has written this story. Okay, knowledge of stories and folk tales have also known as passed from generation to generation by speech. These are known as oral tradition. It is our great literature. India is very rich in collecting of literature. Okay, let us continue the remaining part of the lesson. Thank you very much, children.